ఫిల్మ్కి ఎడిటర్ కూడా శశాంక్ శ్రీవాస్తవయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you everybody for coming for the launch of our song Kallo Kallolam. ఈ సాంగ్ గురించి కొంచెం చెప్పాలి. మీరు ఒకవేళ ఈ సాంగ్లో లిరిక్స్ కానీ డీకోడ్ చేయగలిగుంటే దిస్ సాంగ్ యాక్చువల్లీ కల్మినేట్స్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద మూవీ. బట్ మీకు అది అర్థమయ్యే ఛాన్సే లేదు. సో మాకు పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద ఫియర్ అండ్ లెట్ స్టోరీ బయటకు వచ్చేస్తాయి. బట్ ద వే దిస్ సాంగ్ కమ్స్ ఇన్ ద మూవీ, ఇట్స్ గోనా బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దాట్. అండ్ ఈ సాంగ్ కోసం లైక్ వివేక్ సాగర్ గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏముంది, అయినా సరే చెప్పాలంటే ఐ ఫీల్ ఈ సినిమాకి వివేక్ సాగర్ తప్ప ఇంకెవరూ చేయలేరమ్మా అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. దానివల్లే వివేక్ని అప్రోచ్ చేయడం జరిగింది, వివేక్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ ఈ సాంగ్ లైక్ జనరల్గా ఒక జస్ట్ ఇలా స్టోరీ చెప్పిన తర్వాత వివేక్ చిన్న చిన్న పురుగు లాంటి ఒక ట్యూన్ వచ్చింది, ఒకసారి పంపిస్తున్నానని చెప్పి ఫస్ట్ పంపించిన ట్యూన్ ఇదే అనమాట. అండ్ అప్పుడు లైక్ ఇట్ వాజ్ అ వెరీ జిబ్బరిష్ వర్షన్ ఉంటుంది జనరల్లీ ఫస్ట్లో, లైక్ లిరిక్స్ ఉండవు అందులో. ఆ జిబ్బరిష్ వర్షనే అసలు ఒక మైండ్ బ్లోయింగ్ వర్షన్ ఉందన్నమాట. అది ఓకే, ఇది సూపర్ ఉంది, దిస్ ఇస్ వీర్ గోనా యూజ్ దిస్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అని ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు లిరిక్స్ రాయాలి. ఈ సాంగ్ లిరిక్స్ కోసం మేము పడిన తంటాలు ఇట్లాంటివి కాదనమాట. ఎందుకంటే ఆ ఒరిజినల్ ట్యూన్లో ఉన్న ఎసెన్స్ ఉండాలి, బట్ స్టిల్ మీనింగ్ఫుల్ ఉండాలి. And it has to sound great and stuff. Multiple attempts తర్వాత by chance the hidden talented musician lyricist బాలాదిత్య గారు కలవడం జరిగింది. అండ్ ద వే హీ క్రాక్ ద లిరిక్స్, ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ అనమాట. ఇంకా లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. వాజ్ అమేజింగ్. లైక్ బాలాదిత్య గారు మన చిన్నప్పటి నుంచి ఆయన టాలెంట్ గురించి మనకు తెలియంది కాదు, బట్ ఒక అమేజింగ్ హిడెన్ లిరిసిస్ట్ ఉన్నాడు ఆయనలో. ఎవరన్నా యూజ్ చేసుకుంటే లైక్ యూఆర్ ఆల్ వెల్కమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలాదిత్య గారు. ఈరోజు ఆయన రాలేకపోయారు అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ షూటింగ్ కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ టు హిమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ ఫార్ దిస్ అమేజింగ్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I hope you enjoyed the song. I hope you'll keep enjoying the song. It's my favorite song in the movie as well. And movie గురించి ఎక్కువ చెప్పలేను ప్రస్తుతం, బట్ సూన్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వీ వాంట్ టు స్టోర్ సమ్ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఫర్ దట్. ట్రైలర్లో మీకు అర్థమవుతుంది అసలు మ్యాటర్ ఏంటో. బట్ ఇప్పటికీ లైక్ వన్ థింగ్ దట్ ఐ కెన్ సే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిందు వచ్చి దిస్ ఈస్ వాట్ ద మూవీ ఈస్ అబౌట్ అని చెప్పింది, లైక్ ఒక కాలేజ్ ఇది అని. ఇప్పుడు రాకేష్ని అడిగితే దిస్ ఇస్ వాట్ ద మూవీ అని ఇంకో స్టోరీ చెప్తాడు. రమేష్ని అడిగితే దిస్ ఇస్ వాట్ ద మూవీ ఇస్ అబౌట్ ఇంకో స్టోరీ చెప్తాడు. విశ్వాన్ని అడిగితే ఇంకో స్టోరీ చెప్తాడు. వివేక్ని అడిగితే ఇంకో స్టోరీ చెప్తాడు. అలాగ ఒక ఇంట్రెస్టింగ్ సిట్యువేషనల్ డార్క్ కామెడీ మూవీ. ఐ హోప్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. నా సైడ్ అన్నీ కలిపి నా సైడ్ అనమాట స్టోరీ. నలుగురు రకాలుగా అనుకోవాలి అనేదే నా ఐడియా. హోప్ఫుల్లీ వన్స్ ఇట్ కమ్స్ అవుట్, హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఐ హోప్ యూ డూ. లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.